దగ్గర నీళ్లు ఉన్నాయి, ఎందుకు నింపట్లే? అదేవిధంగా కాళేశ్వరం దగ్గర కావాల్సిన విధంగా నీళ్లు తీసుకోవచ్చు. రాజకీయ క్రీడ ఆడుతున్నారు, రైతుల్ని మోసం చేస్తున్నారు, పంటలు ఎండిపోతున్నాయి. గత సంవత్సరం ఇదే యాసంగిలో దరిదాపుగా 56.5 లక్షల ఎకరాల్లో మేము పంట పండించినాం. మరి ఇవాళ మీరు 51 లక్షల ఎకరాలకే ఇవాళ దరిదాపుగా 5.5 లక్షల ఎకరాలు తగ్గిపోయింది. ఈ 5.5 లక్షల ఎకరాలే కాదు, ఇవాళ నీళ్లు లేక, కాలువల్లో నీళ్లు వదిలిపెట్టక, చెరువులు నింపక, దాని నుండి ఎత్తిపోయక ఇవాళ మీ యొక్క పరిపాలన అంతా ఎవరిని ఎట్లా గుంజుకోవాలి, ఎవరిని ఎట్లా బెదిరించాలి అనే దాంట్లో ఉన్నారు తప్ప, సీట్లు ఎలక్షన్లు తప్ప రైతులకు సాగునీళ్ళు ఇద్దామని కానీ రైతుల్ని ఆదుకుందామని చెప్పి ఎక్కడ కూడా లేదు. ఇవాళ మీరు ఈ పంట కూడా 51 లక్షల్లో దరిదాపుగా 10 నుండి 15 లక్షలు ఇవాళ అకాల వర్షాల వల్ల కానీ లేక నీళ్లు లేక కానీ పంట పండే పరిస్థితి లేదు. కాబట్టి వచ్చే పంటకైనా దయచేసి వెంటనే కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయాలి. ఆ కొనుగోలు కేంద్రాల్లో మీరు ఏదైతే చెప్పినరో, మీ యొక్క వరంగల్ డిక్లరేషన్లో చెప్పినరో 500 రూపాయలు వరికి బోనస్ ఖచ్చితంగా ఇవ్వాలి. ఇవాళ పంట తక్కువగా వేసిన పంటలో చీడపీడల కొంత పోయింది, నీళ్లు లేక కొంత పోయింది, వరి అకాల వర్షాల వల్ల కొంత పోయింది, తద్వారా దిగుబడి తగ్గుతున్నది. కాబట్టి రైతుల్ని ముంచకుండా, మోసం చేయకుండా మీరు చెప్పిన విధంగా, ఎన్నికల్లో మేనిఫెస్టోలో చెప్పిన విధంగా, ఎలక్షన్లో చెప్పిన విధంగా వెంటనే వరికి 500 రూపాయలు ప్రకటించడమే కాదు, ఇవి వచ్చే కొద్ది పంటకైనా మీరు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేవిధంగా రైతు బీమా 1,25,000 మందికి ఇచ్చినాం. ఆ 1,25,000 మందికి ఇచ్చిన వాళ్ళని తెలుసుకోండి. మేమే గతంలో ప్రీమియం కట్టినాం, ఈసారి కూడా వాళ్ళకు కూడా ఖచ్చితంగా ప్రీమియం కట్టాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. వారు ఇంకో మాట మాట్లాడారు, రుణమాఫీ ఈ ప్రభుత్వం చేసేటట్టు గత ప్రభుత్వం సరిగా చేయలేదు, మేము చేస్తాం ఒకటేసారి అని మీరు చెప్పారు కదా. డిసెంబర్ 4వ తారీఖు చేస్తామని ఒకరు చెప్పారు. డిసెంబర్ 9వ తారీఖునే ఎవరైనా తీసుకోకపోతే కూడా మరలా బ్యాంకుకి వెళ్ళి 2 లక్షల రూపాయలు తీసుకురండి, తప్పనిసరిగా డిసెంబర్ 9న 2 లక్షల రుణమాఫీ చేస్తామని ఆనాడు పిసిసి అధ్యక్షుడు నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పింది. మీకు చిత్తశుద్ధి ఉంటే, రైతుల మీద ప్రేమ ఉంటే, మీరు చెప్పిన నిలబెట్టదలుచుకుంటే ఖచ్చితంగా వెంటనే ఇవాళ రుణమాఫీని వెంటనే ఇవ్వాలి. 2 లక్షలు అని చెప్తే రైతులు నిజమే అనుకున్నారు, కాబట్టి ఖచ్చితంగా మీరు ఇవ్వాలి. ఏదైతే మీరు మాట చెప్పినరో, రైతు బంధుకి ఇప్పటిసారి 10 సార్లు మాట తప్పినరు, దానిలా కాకుండా ఖచ్చితంగా వరి బోనస్ని ఇవ్వాలి, రుణమాఫీని కూడా ఖచ్చితంగా ఇవ్వాలి. రుణమాఫీ 16,500 కోట్లు మొదటి ప్రభుత్వం కేసీఆర్ గారు ఇచ్చిండ్రు, రెండో ప్రభుత్వంలో 10,000 కోట్లు ఇచ్చిండ్రు, మిగతా 10,000 కోట్లు ఇస్తామంటే ఎలక్షన్ కమిషన్ అని చెప్పేసి అడ్డుపడ్డది కాంగ్రెస్. కాబట్టి ఆ రుణమాఫీ ఈ రుణమాఫీ ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఇంకో మాట మాట్లాడిండ్రు, మేమేం సరిగా చేయలే వ్యవసాయంలో అని. వ్యవసాయంలో సరిగా చేయకుండానే 131 లక్షల ఎకరాల్లో పంట 2014లో పండితే 208 లక్షల ఎకరాల్లో పంట పండించింది గతంలో వాస్తవమా కాదా? మీ వ్యవసాయ అధికారులను లెక్కలు తీయమని చెప్పండి, వాళ్ళే చెప్తారు. ప్రతి సంవత్సరం వానాకాలం యాసంగిలో కలిపి గత సంవత్సరం 203 లక్షల ఎకరాల్లో పంట పండించింది వాస్తవమా కాదా? ఒక్క వరిలోనే 3 కోట్ల మెట్రిక్ టన్నులు పంట పండించింది వాస్తవమా కాదా? పత్తి భారతదేశంలో నెంబర్ 3లో ఉన్నది, వరి దేశంలో నెంబర్ 1గా ఉన్నది. అదేవిధంగా మిర్చికి సంబంధించి ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1గా ఉండేది, ఈసారి గత సంవత్సరం ఖమ్మం జిల్లా మరియు తెలంగాణ నెంబర్ 1గా మిర్చిలో కూడా వచ్చింది. అంతేకాదు ఖమ్మం జిల్లాలో మీ అందరికీ తెలుసు, పామాయిల్ 2014లో 35,000 ఎకరాలు ఉంటే ఇలా 2 లక్షల ఎకరాలు పంట వేసినాం. ఆనాడు 2014లో 1,20,000 మెట్రిక్ టన్నుల ఫ్రూట్స్ వచ్చుంటే ఇవాళ దరిదాపుగా 2,83,000 మెట్రిక్ టన్నుల ఫ్రూట్స్ ఇవాళ వచ్చినాయి. వచ్చే సంవత్సరం తర్వాత ఇది డబుల్ అవుతుంది. 4 సంవత్సరాల క్రాప్ తర్వాత పంట వస్తుంది. ఎట్లా 35,000 ఎకరాల నుంచి వెళ్ళి 2,83,000 వరకు పెంచింది గత ప్రభుత్వం కాదా?
15వ స్థానంలో ఉన్న వరి దిగుబడిని నెంబర్ 1 స్థానాన్ని తీసుకొచ్చి 3 కోట్ల మెట్రిక్ టన్నులు పండించింది గత ప్రభుత్వం కాదా? మిర్చిలో ఎక్కడో ఉంటే నెంబర్ 1కి తీసుకొచ్చింది గత ప్రభుత్వం కాదా? పత్తిలో ఎక్కడో ఉంటే నెంబర్ 3కి తీసుకొచ్చింది ఇలా గత ప్రభుత్వం కాదా? వరి దిగుబడే కాదు, సాగుబడిలో కానీ, ఉత్పత్తిలో కానీ, ఉత్పాదకతలో కానీ భారతదేశంలోని ఇలా తెలంగాణను అన్నపూర్ణ రాష్ట్రంగా చేసింది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మీకు లెక్కలు తెలియకపోతే తెలుసుకోండి. మంచిగా 46,000 చెరువులను బాగు చేసినాం. 19 లక్షల బోర్లు బావులు ఉంటే దరిదాపుగా 27.5 లక్షల బోర్లు ఇచ్చినాం. 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చినాం. ఇలా పంట దిగుబడి పెంచినాం, రైతన్నలకు సహాయంగా ఉన్నాం. అందుకే 1400 మంది 2014లో ఆత్మహత్య చేసుకుంటే ఆత్మహత్యలను జీరో చేసినాం. మళ్ళా ఇలా ఆత్మహత్యలు మొదలైనాయి. మీ 3 నెలల 100 రోజుల పాలనలోనే రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి దిగదార్చిండ్రు. ఒకవైపు నీళ్లు లేక, రెండో వైపు కరెంటు సరిగ్గా ఇవ్వక, ఆ ఇచ్చే కరెంటు దొంగ కరెంటు ఇస్తూ ఇలా కరెంటు షాక్ కొట్టి కొంతమంది చనిపోతున్నారు. ఆర్థిక బాధలతో కొంతమంది చనిపోతున్నారు. పంట ఎండిపోయి గుండె అవిసిపోయి చనిపోతున్న రైతులు కొంతమంది. ఇవాళ మరలా 2014 కంటే ముందే పరిస్థితులను ఈ 100 రోజుల్లోనే తీసుకొచ్చిండ్రు. దానికి సిగ్గుపడండి. ఇప్పుడైనా మేల్కొనండి. ఇక్కడున్న వాళ్ళకు రుణమాఫీ ఇవ్వండి, రైతు బంధు పూర్తిగా ఇవ్వండి, వరి బోనస్ 500 రూపాయలు ఇవ్వండి. వెంటనే ఈ యొక్క 10,000 రూపాయలు మీరు ఇస్తున్న దాన్ని 2 లక్షల ఎకరాలకి ఎన్యూమరేట్ చేయాలి, వాళ్ళకి వెంటనే ఇవ్వాలి. ఎలక్షన్ కమిషన్ నిబంధనలు అడ్డున్నాయంటే పర్మిషన్ తీసుకోండి. నష్టపోయిన రైతులు ఉన్నారని చెప్పండి, తప్పనిసరిగా వాళ్ళు పర్మిషన్ ఇస్తారు. చేత కాకపోతే మీకు ఇవ్వరు. చేతనైతే ఖచ్చితంగా ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా కాపాడుకోవడానికి ప్రభుత్వం ముందుకు రావాలి. ఎప్పుడు పాత ప్రభుత్వాన్ని తిట్టడం, వాళ్ళు అజ్జేయలే ఇజ్జేయడం అనడం, మేము చేయలేదంటే లెక్కలు సరిపోవు. లెక్కలు చూపిస్తున్నాం. నెంబర్ 1 వరిలో ఉన్నాం, నెంబర్ 1 పామాయిల్లో ఉన్నాం, నెంబర్ 1 అన్నిట్లలో ఉన్నాం. ఆ ఉన్నది వాస్తవం కాదా? మీ అధికారుల దగ్గర నుంచి లెక్కలు తీసుకోండి, కేంద్రం దగ్గర అధికారుల లెక్కలు తీసుకోండి. అంతేగాని ఏం చేయలే అంటే సరిపోదు. ఖచ్చితంగా చేసినాం. కాబట్టి అంతేకాకుండా మేము చివరిగా ఒకటే మాట్లాడుతున్నాం. మేము 24 గంటల కరెంటుని మేము గత 4 సంవత్సరాలుగా రైతులకు ఇవ్వగలిగినాం. నువ్వు ఎందుకు